క్రికెట్లో ఎన్ని శిఖరాలు అధిరోహించినా విరాట్ కోహ్లీలో ఉన్న సాధారణ భక్తుణ్ణి మనం సింహాచలంలో చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో మ్యాగ్నిఫిసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఆయన నేరుగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి చేరుకున్నారు. విశాఖపట్నంలోని సింహాచల దేవస్థానంలో సాంప్రదాయ దుస్తులను ధరించి పూజలో పాల్గొన్నారు కోహ్లీ. స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ లో 2 డక్లు చేసినప్పుడు విమర్శలకు గురైన కోహ్లీ ఈ సిరీస్ లో మాత్రం అన్స్టాపబుల్ గా మారారు. సిరీస్ మొత్తం 302 రన్స్ చేసి 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. ఫైనల్ మ్యాచ్ లో అన్బీటెన్ 65 రన్స్ చేసి టీమ్ కు కన్ఫామ్ గా ఓ విక్టరీ అందించాడు. ఈ గ్రేట్ విక్టరీ తర్వాత వెంటనే ఆలయాన్ని సందర్శించడం ద్వారా తన ఆధ్యాత్మిక బలాన్ని విరాట్ కోహ్లీ చూపించాడు. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది ఆయనకు అంతర్జాతీయ క్రికెట్లో 20వ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. ఈ పెంటాస్టిక్ రికార్డును సృష్టించిన కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో ఆల్ టైమ్ గ్రేట్ గా తన స్థానాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకున్నాడు. తన రిమార్కబుల్ కంబ్యాక్ గురించి కోహ్లీ కూడా వెరీ ఎమోషనల్ గా మాట్లాడాడు. గత 2-3 ఏళ్లలో నేను ఈ లెవెల్లో ఆడలేదని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు నా మైండ్ చాలా ఫ్రీగా ఉంది. ఏ సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కోహ్లీ తన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవటం విశేషం. మైదానంలో ప్రొఫెషనల్ గా టాప్ స్టాండర్డ్ ను మెయింటైన్ చేస్తూనే ఆ సక్సెస్ ను దైవానికి అంకితం చేయడం ద్వారా విరాట్ కోహ్లీ తన హ్యుమానిటీని చాటుకున్నాడంటున్నారు క్రికెట్ అభిమానులు.